మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను మన చేతుల్లోకి తీసుకొని కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా తీసుకోండి. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 8వ వచనం. పేజ్ నెంబర్ కూడా చెప్పండి అమ్మా. పేజ్ నెంబర్ తీసుకుంటారు. రైట్, చదవండి అమ్మా. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. చాలమ్మా. మరి ఒకసారి నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. అందరు కూడా ఇక్కడ నా వైపు చూడండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. లేఖనము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, శక్తి గలది. అదెంతో ప్రభావం మాకు చూపేది తండ్రి, నీకు వందనాలు. ఈ శ్రేష్టకరమైన సమయమున నాయన నీ వాక్యమును ధ్యానించుటకు, నీ వాక్యమును మాకు బోధించుటకు ప్రభువా, గొప్ప పరిశుద్ధాత్ముడుగా మా మధ్యలో మీరు ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ లేఖనం మీరు తీసుకొని ప్రభువా, అయా నీ సంఘమైన, నీ ప్రజలమైన, నీ శరీరములోని అవయవములైన ఈ సంఘములకు నా తండ్రి మీరు బోధించిన ఆయన మా ఆంతరంగంలో ఉన్న పురుషుని ప్రభు దినదినము వృద్ధిలోనికి వచ్చేలాగున సహాయం చేసి మీ యొక్క ఆత్మతోటి మమ్మల్ని నింపి వినుటకును, గ్రహించుటకును మీ యొక్క మా చెవిని, హృదయం సున్నతి చేసిన ఆయన అయా మమ్మల్ని నిస్వాధీనం అందించుకొని నా ప్రభు వేగిరపడి నీ మాట వినుటకు సహాయం చేయము. దాని ప్రకారం జీవించలాగా కృప చూపమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. మనందరం కూర్చున్నామమ్మా. కూర్చొని బ్రదర్స్. మా వర్షం పడుతుందా? సరే, మంచిది. ఇంకా కావాలంటే లైట్లు వేసుకోండి, చీకటిగా ఉన్నట్లయితే. ఫ్యాన్లు ఓకే, రైట్. చక్కగా కూర్చోండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు నాన్న. పిల్లలు, పెద్దలు అందరూ లోపలికి రావాలి. అయ్యా స్పీకర్ ఏమైనా తడుస్తుందమ్మా? ఓకే, రైట్. హల్లెలూయా. ఏమని మనం చదువుకున్నాం? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలము నా అంశముగా కొద్దిసేపు ప్రభువు దానిని అనుమతిస్తే ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో మరి అక్కడే అది నాటబడాలి. ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో మరి అక్కడే అది నాటబడాలి అని ప్రవక్త చెప్పిన వర్తమానముల నుండి కొన్ని ముఖ్య అంశాలను ఈ దినం మనము చూడబోతా ఉన్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 15వ అధ్యాయములో మొదటి వచనములో ఏముందో ఒక మాట చదవండి. పరిశుద్ధ యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనములో ఏముందో చదవండి. చదవండి, చదవండి గట్టిగా. నేను నిత్యమైన ద్రాక్షావల్లిని, చాలా ఏంటంట? ఏమో రాయబడి ఉన్నది? నేను నిత్యమైన ద్రాక్షావల్లిని. ఇలా ఇలా చూడాలి, గోల్ చేస్తున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని. అదే అధ్యాయం చదువుతుంటే మీరు తీగలు.
బాగా గమనించాలి. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ఎవరు? పిల్లలు పెద్దలందరూ యేసుక్రీస్తు ఎవరు? ద్రాక్షావల్లి. మనం ఎవరిని? తీగలము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తీగ ద్రాక్షావల్లికి కలపబడే ఉంటుందా? ద్రాక్షావల్లి తీగ అలాగలా ఉంటాయా? జాగ్రత్త వినాలి, చెప్పాలి. తీగ ద్రాక్షావల్లికి కలపబడే ఉంటుందా? అలాగలా ఉంటాయా? లేకపోతే విడిగా ఉంటాయా? కలపబడే ఉంటాయి. కాబట్టి ద్రాక్షావల్లితో తీగలు కలపబడి ఉండాలి. ఇప్పుడు సంఘము క్రీస్తు అనే ద్రాక్షావల్లికి ఏమై ఉండాలి? కలపబడి ఉండాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మైక్ రికార్డ్ చేస్తున్న ఫోన్కు ఇక్కడ ఒక మైక్ ఉంది. ఈ మాటలను తీసుకోవడానికి, దాని లోపల పెట్టడానికి అక్కడ ఏముంది? ఒక రిసీవర్ అన్నది మనము పెట్టి ఉన్నాం. హల్లెలూయా, ఒక రిసీవర్ అన్నది అక్కడ పెట్టి ఉన్నాం. అంటే జీవమన్న మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ యొక్క మైక్రోఫోన్ నుంచి వస్తున్నాయి. ఇందులో నుంచి ఆ రిసీవర్ ఏం చేస్తున్నది? తీసుకుంటుంది. తీసుకొని లోపల ఏం చేస్తుంది? స్టోరేజ్ అనేది చేస్తున్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అంటే ఈ మైక్ ఆ రిసీవర్ కు ఏమైనది? ఒక సంబంధము కలపబడి ఉన్నది. ఇందులో నుంచి వచ్చే మాటలను అది తీసుకొని రికార్డు చేస్తుంది. సేమ్ అట్లనే యేసుక్రీస్తు ద్రాక్షావల్లి అనే చెట్టు అయి ఉన్నాడు. అదే జీవవృక్షమై ఉన్నది. మనము అంటే సంఘము తీగ అయి ఉన్నది. తీగ ఒట్టిగా ఉండి ఏమాత్రము ఫలింపలేదు. ఒక చెట్టు నుండి మీరు ఒక కొమ్మను కట్ చేసి పక్కన పెట్టండి. ఆ కొమ్మ ఎండిపోతుందా? లేకపోతే చిగుర్చి కాయలు కాస్తుందా? ఎండిపోతుంది, కానీ చిగుర్చి కాయలు ఏమాత్రము కాయదండి. ఇక్కడ వినాలి, చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ద్రాక్ష వల్లికి తీగ ఎప్పుడు కనెక్షన్ కలపబడే ఉండాలి, అతుక్కునే ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు అనే జీవ వృక్షములో నుండి జీవం అన్నది ఆ యొక్క తీగలలోనికి, కొమ్మలలోనికి ప్రవహిస్తుంది. అలా ప్రవహించినప్పుడు బాగా గమనించాలి. అలా ప్రవహించినప్పుడు ఏం జరుగుతుంది? యాక్చువల్ గా ద్రాక్షవల్లి అనే మొక్క ఫలించదు, కానీ ఏమి ఫలిస్తాయి? ఏమి ఫలిస్తాయి? తీగలు ఫలిస్తాయి. ఇప్పుడు దొండ తీగ అని అంటాం, బీర మొక్క అని అంటాం, అది కూడా తీగే. దోసకాయ పాదులు అని అంటాం, దానికి కూడా తీగ వస్తుంది. ఆ తీగలకే పూతలు వచ్చి కాయలు వస్తాయి. హల్లెలూయా. అదే ఆ దొండ మొదలు ఇంతలా ఉంటుంది, దానికి ఏమైనా కాయ వస్తుందా? రాదండి. ఆ యొక్క దొండ మొదలు కానుంచి ఆ తీగను నువ్వు కట్ చేస్తే ఏమైపోతుంది? జీవం అన్నది దాంట్లోకి పోదు, కాబట్టి ఫలం అన్నది అక్కడ రాదు. కాబట్టి ప్రభువు చెప్తా ఉన్నాను, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాతో కలపబడి ఉంటేనే మీరు బహుగా ఫలించెదరు. నాకు వేరే నుండి మీరు ఏమీ చెయ్యలేరు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏదో చేస్తాం, ఏదో చెందుతామంటే ఈ లోకంలో ఒకవేళ నీకు తిండి, మంచిగా హోదా, బ్రతకటానికి నీకు అన్ని ఇవి ఉండొచ్చేమో, కానీ నీకు ఏముండదు? జీవం అన్నది ఉండదు. అసలు కావాల్సింది ముఖ్యం ఏంటిది? జీవం. అది ఎందుకంటే అది నేను యుగ యుగములో జీవింపజేస్తుంది. ఎక్కడ జీవింపజేస్తుంది? నువ్వేమైతే మంచి భవనంలో ఉండాలని కోరుకుంటావు, నువ్వేమైతే మంచి రోడ్లో ఉండాలని కోరుకుంటావు, నువ్వేమైతే మంచి వాతావరణం ఉన్నటువంటి స్థలంలో ఉండాలని నువ్వు అనుకుంటావు,
ఇవేమైతే మంచి మొక్కలు ఉండి ఆహ్లాదకరంగా పార్కులు ఉండి అటువంటి స్థలంలో ఒక పెద్ద ఇల్లు నేను కలిగి ఉంటే ఎంత హాయిగా ఉంటుందని మనం అనుకుంటాము. అటువంటి దానికంటే ఇంకా ఎక్కువైన దానిలో నువ్వు నివసింపబోతా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యాధి లేని, బాధ లేని, మరణం లేని బంగారపు వీధులలో మనము మన నివాసము ఉండబోతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆయన అంటే యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తన జనులతో మమేకమై ఉండటానికి దేవుడు ప్రయత్నిస్తా ఉన్నాడు. ఎప్పుడు ఆయన ప్రజలతో కలిసి ఉండటానికే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని దాని మహిమ కలుగును గాక. ఆయన ఎల్లప్పుడూ తన జనుల మధ్య తన మహిమను కనబరచాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఆదాము అవ్వల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎల్లప్పుడు దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ఆ మానవుడితోటి మమేకమై ఉండాలి. కాబట్టి ప్రతి సల్లపూట ఎక్కడికి వస్తున్నాడు? మానవుడి దగ్గరికి దేవుడు వస్తా ఉంటాడు. ఆయన తండ్రి వాడితో సంభాషిస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఉదయం అంతా పనిచేసి సాయంకాలము మన ఇంటికి వచ్చినప్పుడు మన పిల్లలతో మనం ఏమవుతాం? మమేకమై ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ చెప్పాలి హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు ఆయన ఎల్లప్పుడు తన జనుల మధ్య తన మహిమను కనబరచగోరును. కాబట్టి మన పిల్లలకు మనం ఏం చేస్తాము? మన యొక్క పనితనము, మన యొక్క గొప్పతనం, లేదా మనం సంపాదించిన దాని నుంచి మంచి ఈవులను ఇవ్వటానికే ప్రయత్నం చేస్తా ఉంటాం. ఒక గొప్ప ఆ రోజు ఒక బిర్యానీ తీసుకొచ్చాం, లేకపోతే ఒక మటన్ తీసుకొచ్చాం, ఒక చికెన్ తీసుకొచ్చాం. దాని అర్థం ఏంటిది? మన మహిమను వారికి ఇస్తున్నాము. మనం చేసేదాన్ని మన పిల్లల పట్ల ప్రేమను మనము వెల్లడిపరుస్తా ఉన్నామండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చి దానిని మంచి భూమిలో నాటితివి, అది ఇశ్రాయేలు అయి ఉన్నది. ఆ యొక్క ద్రాక్షవల్లి ఏమైనదంట? ఇశ్రాయేలుకు సాదృశ్యమైనదండి. ఐగుప్తులో ఉండిన దేవుని ప్రజలు వారు ఎక్కడున్నారు? వారు ఐగుప్తులో. మనం అదే కదా చదువుకుంది. ఐగుప్తులో నిన్ను ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఎక్కడ ఉన్నారు దేవుని ప్రజలు? ఐగుప్తులో ఉన్నారు. వారు మంచి ద్రాక్షవల్లి, వారు దేవునిచే ఏర్పరచబడిన జనాంగముగా వారు ఉన్నారు. మంచి ద్రాక్షవల్లి అనేది మంచి స్థలములో నాటబడకపోతే అది మంచి ఫలములను ఫలింపదు. బాగా వినాలి. ఒక మంచి ద్రాక్షవల్లి అనేది మంచి స్థలములో నాటబడకపోతే అది మంచి ఫలములను ఫలింపదండి. అందుకనే వ్యవసాయకుడు ఏం చేస్తాడు? భూమిలో ఉన్నటువంటి చెట్టు చేమలను, రాతి రప్పలను, వాటన్నిటిని తీసివేసి మంచి నేలను సిద్ధపరిచి, అంతే కదా, మంచి నేలను సిద్ధపరిచి ఇది మంచిగా ఉంది, ఇది నాటడానికి అనువుగా ఉంది అన్నప్పుడు అప్పుడు విత్తనం అన్నది వేస్తాడండి. దానికంటే ముందు అక్కడ ఉన్న చెట్లను, పుట్టలను, వాటిను, ఆ యొక్క చెత్త చెదారము, రాళ్ళను, వాటన్నిటిని తీసివేసి శుభ్రంగా దున్ని మెత్తటి భూమి వచ్చేంత వరకు దాన్ని ఏం చేస్తాడు? సేద్యపరచడం అనేది పిలుస్తా ఉంటాడు. అప్పుడే విత్తనం అన్నది నాటబడుతుంది. అప్పుడు అది ఏపుగా పెరగటానికి అవకాశము ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి ద్రాక్షవల్లి అనేది కూడా మంచి స్థలంలో నాటబడాలి. కాబట్టి దేవుని వాక్యం అనేది కూడా ఎక్కడ నాటబడాలి? మంచి స్థలములో నాటబడాలి. కాబట్టి ప్రభువే ఉదాహరణ చెప్తున్నాడు. ఒక వ్యక్తి పొలంలోనికి వెళ్ళి ఏం చేశాడంట? విత్తనాలు చల్లాడు. కొన్ని ఎక్కడ పడ్డాయి? మన్ను లేని రాత్రి మీద పడ్డాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలలో కొన్ని పడ్డాయి. ఇంకో కొన్ని ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువ లోతు లేని, అంటే మట్టి లేని ప్లేసులలో పడ్డాయి. ఇంకో కొన్ని ఎక్కడ పడ్డాయంట? మంచి స్థలాలలో పడ్డాయి. కాబట్టి వాక్యం అనేది ఇక్కడ నుంచి మీ అందరి హృదయములలోనికి విత్తనముగా నాటబడతా ఉన్నది. అయితే మీలో 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించాలంటే మీ హృదయము అనే పొలము ఏ విధంగా ఉండాలి? మంచి స్థలముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి
ఈ యొక్క ద్రాక్షవల్లి అనేది ఎక్కడ నాటబడినదో దాని మీద దాని ఫలములు ఫలించుట అనేది ఆధారపడి ఉంది. నువ్వు మంచి స్థలములో ద్రాక్షవల్లిని విత్తితే అది మంచి ఫలాలను తీసుకొని వస్తావు. నువ్వు ద్రాక్షవల్లికి అనుకూలము కాని ప్రదేశంలో నువ్వు ద్రాక్షవల్లిని నాటితే అది ఏమాత్రమో ఫలితం అనేది రాదండి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు అనే నిష్ఫల భూమిలో నుండి బయటికి తెచ్చాడు. అట్లనే సంఘము అనే ఈ యొక్క ద్రాక్షవల్లిని కూడా ఈ లోకము అనే నిష్ఫల భూమిలో నుండి మనం ఎక్కడికి పోబోతా ఉన్నాము? పాలు తేనెలు ప్రవహించు దేశములోని. దేవుడు మనకు వాగ్దానం చేసిన పరలోక స్థలములోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. అది నిష్ఫలమైన భూమి, అది నిష్ఫలమైన భూమి కాదండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండినంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని మనం అంటానికి వీలు లేదండి. వారు కేవలము తప్పైన త్రోవలో ఉండి ఉన్నారు. వారు ఏమైనారు? తప్పైన త్రోవలో ఉన్నారు. వారు అసలు ఉండాల్సింది కనాను అని వాగ్దానం చేయబడిన దేశంలో, కానీ వారు ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక తప్పైన ఐగుప్తులోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, 400 ఏళ్ళు మీరు ఇక్కడనే ఉంటారు అని దేవుడు కూడా వారి భవిష్యత్తును అబ్రహాముకు చెప్పాడు. కాబట్టి ఐగుప్తులో ఉన్నంత మాత్రాన దేవుని ప్రజలు లేకపోతే అబ్రహాము సంతానము తప్పనిది ఎంత మాత్రము కాదండి. అలాగే ఈ దినము కూడా మనము లోకములో ఉన్నంత మాత్రాన మనం తప్పైన వారమేమీ కాదండి. దేవుడు మనల్ని జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వారి పాపములు వారిని దేవుని యొద్ద నుండి వేరు చేస్తాయి. ఎలాగా మనము వేరుపరచబడుతున్నామంటే మన పాపములే మనం దేవుని యొద్ద నుండి వేరుపడుతున్నాయి. ఆదామవ్వలు కూడా దేవుని యొద్ద నుండి వేరుపరచడానికి కారణం ఏంటిది? వారి అతిక్రమము. దేవుడు చేయవద్దని చెప్పిన దాన్ని చేయటం వలన పాపం అన్నది వచ్చి వారు వేరై ఉన్నారు. అలాగనే ఈ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ పిల్లలు కూడా ఆ యొక్క అబ్రహాము పిల్లలు కూడా ఏమైనారు? పాపము చేయటం వలనే వారు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు చూడండి, నేడు సంఘాలలో ఎక్కడ రావాలి? అనేకులు అలాగే ఉన్నారు. మంచి జనులు కానీ తప్పైన చోట్ల నాటబడతా ఉన్నారు. మంచి ప్రజలు. ఇప్పుడు చూడండి, నిజమైన విశ్వాసి క్రీస్తు నొద్దకు తీసుకుని రాబడి ప్రభువు చేసే అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచనలు ఇటువంటి ఏమీ నమ్మని ఒక పెద్ద సంఘ శాఖలో నాటబడితే అతడెంత నిజమైన క్రైస్తవుడైనా, క్యాథలిక్ అయినా, బాప్టిస్ట్ అయినా, ప్రెస్బిటేరియన్ అయినా, యెహోవా సాక్షులైనా మరి దేనికి చెందిన అది వ్యర్థమే. ఎందుకంటే దేవుడు ఈ దినము ఏం చేస్తా ఉన్నాడు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, సూచనలు వాటన్నిటిని జరిగిస్తా ఉన్నాడు. అవి సంఘము ఉన్నంత వరకు అవి ఉంటాయి. కానీ కొంతమంది ఇవి ఏమి ఈ దినము జరగవు, వీటిని నమ్మము అని అంటే దాని అర్థం ఏంటంట? అది వ్యర్థమైన అవిశ్వాసం. అది వ్యర్థమైన విశ్వాసముగా అది ఉంటుంది. కాబట్టి మంచి విత్తనము ఎక్కడ నాటబడాలన్నది అక్కడే నాటబడాలి. ఇప్పుడు చూడండి, ఆ సంఘములో నిజమైన దేవుని ద్రాక్షవల్లి ఉండొచ్చు, కానీ శాఖ సిద్ధాంతాలు ఆ ద్రాక్షవల్లిని జీవమును వేరు చేయుచున్నవి. బాగా గమనించాలి. నిజమైన పిల్లలు ఉన్నారు సంఘములలో, ఆయా సంఘములలో. వారిని ఎన్నడూ మనం తప్పుపట్టడానికి వీలు లేదు. కానీ ఆయా సంఘములు ఏం చేస్తాయంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొని వచ్చి ఈ దినం అద్భుతాలన్నీ లేవు, స్వస్థతలన్నీ లేవు, పరిశుద్ధాత్ముడు అన్నవాడు లేడు, గట్టిగా కేకలు వేయడం అన్నది మేము నమ్మము,
భాషలో మాట్లాడటం లేదు అని రకరకాలుగా బోధ చేస్తూ ఉంటారు. అవి తప్పైన స్థలములలో నాటబడిన విత్తనముగా ఉంటుంది. కాబట్టి దాని నుండి మనం బయటపడాలి. అటువంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి మంచి ఫలములను ఫలించనేరడు. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట? మంచి ఫలములు ఫలించలేరడు. బాగా గమనించండి. సాధారణంగా పెరుగుదలను అరికట్టబడిన ద్రాక్షావళి నుండి, మంచి భూమిలో నాటబడిన ద్రాక్షావళి నుండి ఎటువంటి ఫలములను పొందగలవు? చెప్పాలి. పెరుగుదల అరికట్టబడిన మొక్క నుండి. చూడండి, మంచి భూమిలో నాటబడని మొక్క నుండి నువ్వు ఎటువంటి ఫలములు ఆశిస్తావు? మంచి ఫలములు మనము ఆశించలేము. ఎందుకంటే అది పెరుగుదల అరికట్టబడిన ద్రాక్షావళి. మంచి భూమిలో నాటబడని ద్రాక్షావళి. దాని నుండి నీకు మంచి ఫలాలు రావాలంటే ఎట్లా వస్తాయి? రావు. కేవలము కారు ద్రాక్షలు లేదా కాని ఫలములు తప్ప అటువంటి కాస్తాయి. యాపిల్ వల్లే అవి బయటికి వచ్చును. బాగా గమనించండి. యాపిల్ చెట్టుకు కాయలు వస్తున్నట్టుగా మంచి స్థలంలో నాటబడని పెరుగుదల అరికట్టబడిన మొక్కల నుండి కాయలు కొన్ని వస్తాయి, కానీ అవి ముళ్ళు గలవై ఉండును. అంటే ముడతలు పడిన యాపిల్స్, ముడతలు పడిన కాయలుగా అవి ఉంటాయండి. ఎందుకంటే దాని అర్థం ఏంటి? మంచి స్థలములో నాటబడాలి. కాబట్టి నిగనిగ నాడుతున్నటువంటి కాయ అన్నది మనకు కనపడదు. ఒక్కిపోయినట్టుగా, లేకపోతే సన్నగా అయ్యో, లేకపోతే ఇట్లా వంకర ఉండిపోయే కాయలను అవి మనం కాసినట్టుగా మనం చూస్తాం. అవి సరైనవి కాబట్టి ముడతలు పడినవి అయ్యుండును. అటువంటప్పుడు అవి అన్ని రకముల కీటకాలకు ఆస్పదమగును. అలా వంగిపోయి వంకర అయిపోయి సరిగా ఎదగని కాయలను ఏం చేస్తాయంట? అన్ని రకాల కీటకాలు వచ్చి వాటిని తినడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి. అట్లనే విశ్వాస జీవితంలో కూడా మంచి నేలగా మన హృదయం లేకపోతే, వాక్యం మనం తీసుకుంటున్నాం, అది కొద్దిగా మొలకెత్తుతుంది, కానీ మంచి కాయలు కాకుండా ముడతలు పడిన కాయలు మనం కాస్తున్నాం. అలా కాయలు కాసినప్పుడు ఏం చేస్తున్నాయి? ఈ లోక సంబంధమైన అన్ని కార్యములు మనలోనికి వచ్చి ఆ యొక్క ఫలించిన ఒక కాయను అవేం చేస్తున్నాయి? తినేస్తా ఉన్నాయి. ఆ విధంగా మనము ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తాడు, ఒక మంచి ఆరోగ్యకరమైన ద్రాక్షావల్లికి పిచికారి కూడా అవసరము లేదండి. పిచికారి అంటే పురుగు మందులు అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయాల్సిన అవసరము లేదు. దేనికి? ఒక మంచి ఆరోగ్యకరమైన ద్రాక్షవల్లికి ఎటువంటి మందులు అవసరము లేదు. అది తనకు హానికరమైన వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగినంత ఆరోగ్యకరముగా ఉండును. అది ఎట్లుంటుందంట? చీడపీడలు ఏదొచ్చినా కానీ తట్టుకొని నిలబడగలిగే ఆరోగ్యవంతంగా అది ఉంటుంది. ఇదేం చూపిస్తుందంటే, తిరిగి జన్మించిన క్రైస్తవుడు కూడా మరి అలాగే ఉన్నాడు. ఈ లోకం నుండి వేరై క్రీస్తునందు తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఆ విధంగా మంచి ఆరోగ్యంతో మంచి ఫలములు ఫలించే ద్రాక్షవల్లిగా ఉండును. కాబట్టి వారికి పొద్దుమాస్తమానము పిచికారీ చేయవలసిన అవసరం లేదండి. ఏంటంట? అలా నిజమైన క్రైస్తవునికి, తిరిగి జన్మించిన క్రైస్తవుడికి పొద్దున్నే లేచి సాయంకాలం కాగానే మళ్ళీ పిచికారీ చేయాల్సిన అవసరము లేదని. దాని అర్థం ఏంటి? అరే నువ్వు సంఘానికి రారా, అరే నువ్వు ప్రార్థన చేయరా, అరే నువ్వు ఇది చేయరా, అరే నువ్వు సక్రమణం ఉండరా, అరే నువ్వు ఇది చేయరా, ఇలా బుచ్చగించాల్సిన అవసరము లేదండి. వారిని బుచ్చగించాల్సిన పని లేదు. హల్లెలూయా. ఒక నిజమైన క్రైస్తవుడైతే, తిరిగి జన్మించిన క్రైస్తవుడైతే, ప్రవక్త చెప్తున్న ఆదివారం రాగానే వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ములు ఎప్పుడెప్పుడు మందిరానికి తోసుకొని పోయి ప్రభువును ఆరాధించుటకు, ఆయన గణపరచుటకు, ఆయన నామాన్ని ఎత్తిపట్టుకొనుటకు, దేవుళ్ళలో ఉన్న ఆనందాన్ని పొందుటకు అతన్ని పురికొల్పి ముందుకు తీసుకొని వస్తుంటుందండి.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి వారికి పొద్దస్తమానం పిచికారి చేయాల్సిన అవసరము లేదండి. ఆ వ్యక్తి దేవుని ప్రార్థన ముందుండటానికి ప్రయత్నము చేస్తారు. వారిని ఉత్సహించాల్సిన పనే లేదు. ఈ లోక సంబంధమైన అపకీర్తి అయిన క్రియలన్నిటినీ త్రోసివేయుటకు ఆత్మ సంబంధముగా వారు తగినంత ఆరోగ్యముగా ఉండేదారు. ఆత్మ సంబంధంగా ఎట్లా ఉంటారంట? వాళ్ళు తగినంత ఆరోగ్యంగా ఉంటారు. దేవుని స్తుతించడానికి, కనపరచడానికి ఆరోగ్యకరంగా వారు ఉంటారంట. హల్లెలూయా. వారు నిజమైన దానితో పోషించబడి జీవింతురు. ఆ నిజమైన ఆహారమే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ కిటికీలు కూడా గాలి వస్తుంది, వర్షం పోయింది. కాబట్టి కొన్నిసార్లు బాగా గమనించండి. ఒక చెట్టు ఎడారిలో నాటబడిన మొక్కకు, ఒక చెట్టు ఉందనుకోండి, అది ఎక్కడ నాటబడింది? ఎడారిలో నాటబడింది. దానికి తగినంత తడి అందకపోతే అది ముడతలు గల ఫలములను ఫలిస్తుంది. ఏంటిదంట? దానికి తడి అందకపోతే ఏమవుతుంది? ముడతలు పడిన ఫలములు. ద్రాక్షవల్లికి రావాల్సిన పండుగ అది కనపడదు. ఎందుకు? దానికి తగినంత తడి అన్నది లేదు. ఏ ఫలం వస్తుంది? ముడతలు పడిన ఫలం వస్తుంది. ఇప్పుడు వినాలి, ఇక్కడ నాకెళ్ళి చూడాలి. నా సహోదరి సహోదరులారా, నేటి సంఘాల పరిస్థితి కూడా అంతే ఉన్నది. వారు లోపలికి వచ్చును. బాగా గమనించండి. ప్రజలు ఏమవుతారు? మందిరంలోనికి వస్తారు. తర్వాత కొద్దిగా పశ్చాత్తాపము నుండి, దేవుని దగ్గర కొద్దిగా పశ్చాత్తాపము నుండి బయటికి వెళ్ళి బైబిల్ చదువుతారు, మందిరానికి వెళ్తారు. గొప్ప మధురమైన యాపిల్ పండ్లు లేదా ద్రాక్ష పండ్లు కనుగొనడానికి బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవము సంఘమును తిరిగి ఉత్పత్తి చేయకుండా కేవలం చిన్న ముళ్ళు లేదా ముడతలు గల పండ్లను, పురుగులు తినివేసిన పండ్లను, శాఖ సంబంధమైన పండ్లను, వింత పోకడ ఆలోచనను అది ఉత్పత్తి చేయును. వాళ్ళు కొద్దిగా మాత్రమే ఉంటారు. అంటే తగినంత తడి అన్నది అక్కడ లేదండి. ఏదో వస్తారు మందిరానికి, కొద్దిగా పశ్చాత్తాపడతారు, కొద్దిగా బైబుల్ చదువుతారు, మందిరానికి అప్పుడప్పుడు వెళ్తుంటారు. ఇటువంటి వారి వ్యక్తులు ఎట్లా ఉన్నారంట? ముడతలు గల పండ్లను ఉత్పత్తి చేసేవాళ్ళు. కానీ దానివల్ల ఏ ప్రయోజనమో లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, కీర్తన 1వ అధ్యాయంలో దావీదు భక్తుడు అపహాసకులతోనూ భక్తిహీనులను కలవక, వారితో కూర్చుండక, వారితో జత చేరని వాడు ధన్యుడు. ఆ మాట కీర్తనలో ఉంటుంది. అంతేనా? ఒకసారి చదవండి, కీర్తన 1వ అధ్యాయం చదవండి. నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులతోనూ కూర్చుండక, ఆమేన్. హల్లెలూయా. ఎవడు ధన్యుడు? అపహాసకులతోనూ భక్తిహీనులతోనూ కలవక, వారితో కూర్చుండక, వారితో జత కలవని వాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ అపహాసకులు ఈ దినం ఏమంటారంటే, అద్భుతములు జరిగే రోజులు ఏనాడో అయిపోయింది. అది ఆది అపోస్తలుల కాలానికే సరిపోయిందండి, ఇప్పుడు ఏమీయో లేవు అని చాలా మంది అపహాసకులు ఈ దినము చెప్తా ఉంటారు. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది అంత పొందుకోవడం అనేది లేనే లేదు అని ఈ దినం అనేకులు చెప్తా ఉంటారు. కానీ ఈ దినానికి కూడా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అద్భుతాలు జరగవు, ఆశ్చర్యకార్యాలు జరగవు, పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది లేదు అనే మాటలను మనం ఎన్నడూ పలకకూడదు. అలా పలకకుండా ఉన్నవాడు
ధన్యుడై ఉన్నాడు. అటువంటి మాటలకు దూరంగా జరుగువాడు ధన్యుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు బలమును, అవన్నీ ఏంటి? అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు అవన్నీ అంటే దాని అర్థం ఏంటిది? అది ప్రభు యొక్క బలం. ఆ బలము తృణీకరించే వారితో ఎంత మాత్రము కలవక అటువంటి వాడికి దూరంగా జరుగువాడు ధన్యుడు. అమ్మ కూర్చోనమ్మ. అటువంటి వారికి దూరంగా జరుగువాడు ధన్యుడండి. హల్లెలూయా. కాబట్టి అటువంటి వాళ్ళలో నుండి మనం బయటికి రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఆ దినమే పరిశుద్ధ గ్రంథములో పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఒక దినము వస్తున్నది, అప్పుడు జనులు నమ్మక ద్రోహులు. ఈ దినం అదే. ఆయన అప్పుడే పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ముందు పిల్లలు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ముందు జరగబోయే సంగతులు ఆయన రాపించాడు. జనులు ఏ విధంగా ఉంటారు అంటే చివరి దినాలలో నమ్మక ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వాళ్ళు ఉండి దేవుని శక్తిని ఆశ్రయింపని వారిగా ఉండును. అట్టి వారికి నీవు విముఖుడవై ఉండుమని పౌలు భక్తులు రాసినట్టుగా మనం చూస్తా ఉంటాం. లేదా పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములతోటి, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితోటి ఆయన ఈ దినము సంఘము నడిపిస్తుంటే దానిని కాదని అని చెప్పుట అది ఎటువంటిదంట? దేవుని శక్తిని ఆశ్రయింపని వారు. వారు పైకి భక్తి గల వారు ఉంటారు, కానీ దేవుని యొక్క బలమును తృణీకరించే జనము. కాబట్టి అటువంటి వారితోటి మనం ఏ విధంగా ఉండాలంట? విముఖుడవంటి వేరై ఉండాలి. ఇటువంటి అపహాసకులతో, పరిహరించు వారితో, తమదే నిజమైన సంఘం అని చెప్పుకుని వారితో మనము వారికి దూరముగా ఉండాలి. అటువంటి వాడు ధన్యుడు. అతడు నీటి కాలవన యోరన నాటబడిన చెట్టు వలె ఉండును. ఎన్నుకునే స్థలములో దేవుడు అతన్ని ఉంచెను. అతడి ఆకు వాడదు, చక్కగా ఆకులు వేసి తగిన కాలమందు ఫలమిచ్చును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దావీదు ఎంత చక్కటి పదజాలాన్ని వాడాడు చూడండి. ఈ మనుష్యుడు ధన్యుడు. ఏ మనుష్యుడు? అపహాసకులతో కూర్చుండక, భక్తిహీనత సహవాసము చేయక. చూడండి, దివారాత్రము దేవుని గ్రంథములో ఉన్నదాన్ని ధ్యానించువాడు ధన్యుడని. అతడు నాటబడును. అతడు కేవలము ఖాళీగా కూర్చోడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి క్రైస్తవుడైన ఒక వ్యక్తి తన నిత్య గమ్యమునకై అతడు సరైన స్థలములో నిలబడును. అదండి సరైన స్థలం. ఏంటిది? యేసుక్రీస్తు వారి పరిశుద్ధ గ్రంథమే, లేఖనములే నిలబట్టము సరైన గమ్యం అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇంకో మాటలో అతడు దేవుని వాక్యం అంతటిని నమ్మును. అది దాని అర్థం. బైబిల్లో రాయబడిన ప్రతి మాటను నమ్ముతాడండి. అతని యొక్క అంతరంగంలో నుండి శక్తి మరి 9 ఆత్మవరములు ఒక్క దేవుని బట్టి అక్కడ ప్రవహించును. చూడండి, ఆ వ్యక్తులు ఏమొస్తాయంట? దేవుని అంతటి యొక్క వాక్యం నమ్ముతాడు. అతని యొక్క అంతరంగంలో ఉండే శక్తి మరి 9 ఆత్మవరాలు కూడా అతనిలో ఉండి ప్రవహించును. ఇప్పుడు చూడండి, చాలా మంది సంఘములలో అనుకుంటా ఉంటారు, కేకులు వేయటం నేను నమ్మను, కేకులు వేయట నేను నమ్మనని చాలా మంది అనుకుంటా ఉంటారు. సంఘంలో ఉండి కొన్ని సంఘాలు నమ్మవు. ఇప్పుడు మనము కేకులు వేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ మనం అరుచుకుంటూ ఉంటా ఉంటే ఇదేంది పిచ్చి పట్టింది వీళ్ళకు, ఇట్లా చేస్తా ఉన్నారు, అది దాన్ని కొంతమంది ఏమంటారు? నమ్మరు. ఎందుకనగా వారు ఆత్మ సంబంధమైన ఆనందమును పొందుకోలేదు. అలా నమ్మని వారు ఎటువంటి వారట? ఆత్మ సంబంధమైన ఆనందం అన్నది వారి దగ్గర లేనే లేదండి. ఒకవేళ పొందితే జీవజలం యొక్క ఆనంద ప్రవాహము అతనిలో నుండి పొంగి పొర్లును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక.
కాబట్టి కేకలు వేయటం తప్పేమీ కాదండి. అది ఆత్మల ఆనందము పొందుకొనుట, ప్రభువును గట్టిగా చప్పులు కొడుతూ ఆరాధించటము. అదేమిటి? ప్రభు యొక్క ఆనందం యొక్క ప్రవాహంలో పొంగి పొర్లుట అయ్యున్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు చెప్తున్న మాట. ఆయన కూడా ఒకప్పుడు కొత్తగా పరిచర్యలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క పెంతెకోస్తు యొక్క దినాలలో ఆ మందిరంలోకి వెళ్తే వారందరూ గట్టిగా కేకలు వేసి చప్పట్లు కొడతా ఉన్నారంట. ఈయన చూసి ఇదేంటి ఇట్లా జరుగుతున్నది, ఇది సరైన ఆత్మ కాదు, ఈ విధంగా చేస్తారు మందిరంలో అని ఆయన అనుకున్నాడంట. దాన్ని ఏకీభవించలేదంట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథంను తీసి చదువుతుంటే పెంతెకోస్తు దినాన జరిగినది ఆయన కళ్ళ ముందు వాక్యములో కనబడతా ఉంది. అంత్య దినములలో నా ఆత్మను నా దాసులను మీరు దాసుల మీద కుమ్మరిస్తా. చూడండి, అప్పుడు అద్భుత ఆశ్చర్యకార్యములతోటి ప్రజలు ఏ విధంగా పెంతెకోస్తు దినాన చేస్తున్నారు దాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయి ఎస్ ఇది కరెక్ట్ అని బైబిల్ వాక్యాన్ని అంగీకరించినట్టుగా ప్రవక్త చెప్తా ఉన్నాం. ఆ తర్వాత ఒక దినమున ఆయన కూడా మందిరంలో నిలబడినప్పుడు ఆయన కూడా ఆత్మవేశుడై కేకలు వేసు స్థుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాట చెప్తున్నాడు, అదేంటిదంట? ఆత్మ సంబంధమైన ఆనందం పొందుకొనుట. అతనిలో జీవజలం యొక్క ఆనంద ప్రవాహము అతనిలో నుండి పొంగి పొర్లుచున్నదంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా ఆ అవిశ్వాసం మరియు లోకం యొక్క సంగతులు ప్రజలు బంధించి ఉన్నాయి. చాలా మంది వాక్యాలు నమ్మరు, కేకలు వేయటం నమ్మరు, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే నమ్మరు. చూడండి, అదేంటిదంట? వారిని ఈ యొక్క లోక సంగతులు బంధించి ఉన్నాయంట. ఆ కారణం చేతనే వారు ఆత్మీయ ఎదుగుదల లేకుండేది. అలా లేని వాళ్ళందరూ ఎట్టున్నారంట? ఆత్మీయ ఎదుగుదల అనేది లేదు. ఇప్పుడు మీరు సహజంగా చూస్తే క్రీస్తు సంఘము అనే వారి దగ్గరికి పోతే వారు చప్పట్లు కొట్టరు, వాయిద్యాలు వాయించరు, సైలెంట్ గా ఇలా కూర్చొని పాటలు పాడుతూ ఉంటారు. వారికి ఏం లేదు, ఆత్మీయమైన ఆనంద ప్రవాహంలో వారు ఎంత మాత్రము లేరండి. దేవుని యొక్క బలమును వారు తృణీకరిస్తా ఉన్నారు. అంతేకాదు అవి గొప్ప సంఘములుగా మనం ఈ దినం పిలువబడతా ఉన్నాయి. ఇంకా మీరు గమనిస్తే ఆ యొక్క ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి, వారికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వారు ఛాలెంజ్ చేస్తా ఉంటారు, ఇద్దరం ఎవడైనా అద్భుతాలు ఆశ్చర్యకరం చేస్తాడా అని. కానీ వాక్యం మనకి ఏం చెప్తుందో దాన్ని వారు ఎంత మాత్రమో చూడటం లేదండి. వారందరూ ఎటువంటి వారంట? ఆత్మీయ ఎదుగుదల లేనివారు. ఆమేన్, హల్లెలూయా. వారికి ఆనందము లేదు. ప్రభు యొక్క ఆనందం వారిని విడిచిపోయింది. ప్రభు యొక్క ఆనందం వారిని విడిచిపోయిందంట. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనకు ఈ మాట కనపడుతుంది, ఈ కాబోదు అని హెబ్రీ పదం మనకు కనబడుతుంది. ఏ పదం అండి? చెప్పాలి, ఏ పదము? ఈకా బోధు. దాని అర్థం ఏంటంటే ప్రభు సన్నిధి నుండి ప్రభావము విడిచిపోయింది, లేదా ప్రభు సన్నిధి విడిచిపోయింది అని అర్థం. కాబట్టి నేటి సంఘాలలో అనేకమైన సంఘములలో ఏం పోయిందంట? ఈ ఈకా బోధ అన్నది పోయిందంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి మన సంఘాల పరిస్థితి నేడు అలాగే ఉన్నది. ఎందుకనగా మనము మొదటి పునాదిని విడిచిపెట్టాము. జాగ్రత్తగా వినాలి. మనం ఏమైందామంట? ఇక్కడ చూడాలి, నాకెళ్ళి మొదటి పునాది. మొదటి పునాది ఏంటిది? పెంతెకోస్తు దినాన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాటిని మనం వదిలేసి మనము మన సంఘ సిద్ధాంతాలు, రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన సంఘం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని మనం ఏం చేసామంటే కొన్ని ఒక మాటల్ని మనము రాసి పెట్టుకొని దానికి లోబడి పని చేస్తున్నాము. కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క మొదటి పునాదిని మనం విడిచిపెడతా ఉన్నాము. కాబట్టి ఆ విధంగా మనం ఎన్నడూ ఉండకూడదండి. ఇప్పుడు చూడండి, మీకు ఎడారి గురించి తెలుసు, బాగా గమనించాలి. ఎడారి గురించి మీకు తెలుసు. చూడండి, ఆ స్థలానికి మిమ్మల్ని ఒకవేళ తీసుకొని వెళితే ఆ ఎడారి లేదా అరణ్యంలో ఉన్నదంతా ముల్లేనండి. ఎడారి ప్రాంతంలో తిరిగితే
అరణ్య ప్రాంతంలో తిరిగితే ఏముంటాయి? ఎక్కువగా ముళ్ళే ఉంటాయి. అక్కడ నువ్వు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ముళ్ళ కంపలేనండి. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఎక్కువ ఏముంటాయి? ముళ్ళ కంపలే. వెళితే అవి నిన్ను అంటుకుంటాయి. ఏంటి సంగతి? ఎందుకు అవి అట్లా ఉన్నాయి? అవి ముళ్ళుగా ఎందుకు అయ్యాయి అంటే వాటికి తగినంత నీరు అందనందునే. ఎక్కువగా ఈ ముళ్ళ కంపలు, ముళ్ళ చెట్లు అవన్నీ ఎక్కడ పెరుగుతాయి? ఎడారులలోనే పెరుగుతాయి, అరణ్యములలోనే పెరుగుతాయి. ఎందుకంటే వాటికి తగినంత నీరు అన్నది ఉండవు. అవి ముళ్ళు అయ్యాయి. అందుకే అవి అలా ఎండిపోయినట్టుగా మనకు కనపడుతుంది. ఎట్లుంటాయి? మళ్ళీ ఆకు అనేది కనపడుతుంటే ముళ్ళ కంపల్లాగా, తీగుల్లాగా ఉంటాయి. కానీ మనం వెళ్తే ఏమవుతుంది? ఆ కంపంతా మనకు కుచ్చుకుంటుంది. ఎందుకంటే నీరు లేనందునే అవి ముళ్ళు అయ్యాయి. అదే విధంగా జీవజలపు ఊట నుండి తొలగిపోయిన సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉన్నది. అదండి, మనం ఈయన జీవజలపు ఊట అయినటువంటి యేసుక్రీస్తు నుండి తొలగిపోతే ఆ సంఘము ఏమైపోతుందంట? ముళ్ళ కంపల్లాగానే మన జీవితాలు కూడా ఉంటాయండి. రక్షణ ఆనందం నుండి మనం తొలగిపోతే, ప్రభువు దేవుని యొద్ద నుండి తొలగిపోతే, అప్పుడు ఆ వ్యక్తి ఒక ముళ్ళ కంపలాగవును. అంతే కదా. ఇంక వాడి దగ్గర ఏముంటుంది? వాడికి తగినంత జీవజలం అన్నది లేదు. అప్పుడు అతను ఆ ఎడారిలో ముళ్ళ కంపను పోలిన వ్యక్తిలాగా ఉంటాడు. అప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఇతరుల తప్పులు పట్టొచ్చు, ఎప్పుడు వాళ్ళని గుచ్చుచ్చు. చూడండి, వారి దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి రకరకాలుగా చాడీలన్నీ చెప్పుతా ఉంటాడంట. అంటే దాని అర్థం ఏంటి? వాడికి తగిన జీవజలపు వాక్యం అన్నది వాడి హృదయంలో లేదండి. వాడు ముళ్ళ కంపలాగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం వాక్యం మాట్లాడితే వాడేమంటాడు? నేను పొద్దున్న లేచి 2 సార్లు బైబిల్ చదువుతా, నేను 5 సార్లు ప్రార్థన చేస్తా, నేను అది, నేను ఇది, నేను దశమ భాగం ఇస్తా, లేకపోతే నేను కానుకలు ఇస్తా, నేను పలానా పెద్ద మీటింగ్లు పోయిన, ఈ మీటింగ్లు పోయినా అంటాడు. కానీ మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? ముళ్ళ కంపలాగా ఎప్పుడు ఇతరుల తప్పులు పట్టుచు గుచ్చుచు ఉంటాడు అంటాడు. వాడికి తగినంత నీరు లేదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అప్పుడు దాని మీద ఉన్న ముళ్ళను, ముడతలు విడిచి మెత్తని ఆకులు, ఫలములు ఫలించాలి అంటే ఆ వ్యక్తిని సమృద్ధిగా ఉన్న నేలలో నాటాలి. నీరు సమృద్ధిగా ఉన్న నేలలో నాటాలంటే, నీరు సమృద్ధిగా ఉన్న నేల ఏమైనది? ప్రభు అయిన దేవుని వాక్యం అయి ఉన్నది. ఆ వ్యక్తిని వాక్యం గురించి లేఖనాలను చూడాలి, కానీ సంఘంలో ఉన్న వాటిని మనం ఎన్నడూ చూడకూడదండి. హల్లెలూయా. నేడు సంఘం యొక్క పరిస్థితి ఏమిటి? అది కూడా తన సిద్ధాంతాలతో బంధింపబడి ఉన్నదండి. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం అనుకుంటాం ప్రభు వాక్యము ఒకటి చెప్తుంది, కానీ మన ఇంట్లో మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరచుకుంటాం. దీని ప్రకారమే ఉండాలనుకుంటాం. అది కాదమ్మా, బైబిల్ ఇట్లా చెప్తుంది కదా అంటే ఇది మనకు అవసరమో లేదు. మనం ఒక పద్ధతి అనుకుంటాం, ఆ పద్ధతి ప్రకారం ఇంట్లో చేస్తాం. అది సరైన పద్ధతి కాదంట. అది మన సొంత సిద్ధాంతాలతో మనము బంధించబడటం అంట. కావున సంతోషం అన్నది మన ఇళ్లలో ఉండదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలోనికి వస్తావో అప్పుడు సంతోషం అన్నది ఉంటుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిజానికి ఉజ్జీవము కలిగి ఉండుటకు మనకేం కావాలి? మనం అంటే ఉద్యమం కావాలి. అట్లనే ఇంట్లో ఎప్పుడు ఇదేనా, ఇంకా నూతనమైనది ఏది లేదా, ఎప్పుడు ఇంతేనా జీవితము, ఈ యొక్క ఇల్లు ఇంతేనా అని మనం అనుకుంటాం. అయితే దాంట్లోకి ఇప్పుడు చూడండి, మనం ఏం కావాలంట? ఆ ఉద్యమం మనకు కావాలంటే, మన ఇంట్లో ఒక నూతనమైనది మనం కావాలంటే మనము అవిశ్వాసుల మధ్యలో నుండి లేచి వచ్చి నీటి కాలవల యోరను నాటబడాలి. అదండి, ఈ లోక సంబంధమైన కార్యముల నుండి మనం లేచి వచ్చి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రీతిగా నీటి కాలవల యోరను నాటబడితే అప్పుడు మనకు ఉజ్జీవము కలుగును. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి రక్తముతో నిండి ఉన్న ఒక ఊట ఉన్నదండి మనకు. ఏంటిదంట చెప్పాలి? రక్తముతో నిండి ఉన్న ఒక ఊట, ఇమ్మానుయేలు రక్తనాళము నుండి అది ఉబికి వచ్చి ఉన్నది. అందులో పాపులు, అవిశ్వాసులు ఎందరైనా మునగొచ్చండి. ఆ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి తమ అపవిత్ర మరకలన్నిటిలో నుండి కడగబడి శుద్ధి చేసుకుంటే అప్పుడు మన జీవితంలో ఒక ఉద్యోగం అన్నది రాగలదు. నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు అని దావీదు పలికినట్టుగా ఒక బ్రహ్మజముడు చెట్టు లేదా ఎడారి మొక్క ద్వారా దేవుడు ఎన్నడూ తన్ను తాను ప్రవహించుకున్నాడు. ఆ విధంగా మనం ఎడారి మొక్కలాగా, బ్రహ్మజముడు మొక్కలాగా ఉంటే దేవుని యొక్క జీవం మనలో ఏమాత్రమో పారదండి. కానీ నీటి కాలంలో యోరబడిన ఒక చెట్టు వలె నీవు ఉంటే దేవుని యొక్క జీవం అన్నది మనలో నుండి పారుతుందండి, ప్రవహిస్తుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, నీరు జీవమును సూచిస్తుంది. ఇప్పుడు చెప్పాలి పిల్లలు, పెద్దలందరూ, నీరు దేని సూచిస్తుంది? జీవమును సూచిస్తుంది. ఇప్పుడు చూడండి, అరణ్యములో మోసే అతను బండను కొట్టెను, నశించిపోతున్న జనులకు అది జీవ జలములను ఇచ్చెను. అది మనందరికీ తెలుసండి. హల్లెలూయా. మరి యేసు కూడా అన్నాడు, ఆ విధంగా అరణ్యములో మోసిన బండను కొట్టినట్లు మనుష్య కుమారుడు కూడా కొట్టబడవలెను. అప్పుడు అతనిలో నుండి, మనుష్య కుమారులో నుండి ఏమొస్తుందంట? జీవ జలం అన్నది ప్రవహిస్తా ఉందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు బాగా గమనించాలి మీరు. ఇశ్రాయేలును బయటకు తెచ్చినప్పుడు ఒక దేశముగా ఆయనకు వారికి ఒక పరీక్ష ఇచ్చాను. వారిని బయటికి తీసుకొస్తే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలులకు ఒక పరీక్ష అన్నది ఇచ్చాడండి. జాగ్రత్తగా వినాలి. అవిశ్వాసుల మధ్యలో నుండి, అనగా ఐగుప్తు వారి మధ్యలో నుండి ఆయన వారిని బయటికి తీసుకొచ్చింది. ఆయన తన కనికర కృపా సంపత్తి చొప్పున పక్షిరాజు రెక్కల మీద గొప్ప పక్షిరాజు మోషే ఆయా చోట్లకి వారిని నడిపించాడండి. వారిని సరైన స్థితిలోకి తెచ్చుటకు 40 ఏళ్ళు అతడు వారిని నడిపించాడు. ఆ అరణ్యంలో 40 ఏళ్ళు వారిని దేవుడు పోషించాడు. జాగ్రత్త గమనించాలి. అరణ్యములో ఆయన వారికి తన అద్భుతములను, సూచనలను, మరి ఆశ్చర్యకారులను 40 ఏళ్ల పాటు చూపించాడండి. తాను దేవుడినని కనబరుచుకొనుటకు ఆయన తన ప్రవక్తల ద్వారా అద్భుతములను, సూచన క్రియలను అనుగ్రహించాడు. అలా దాన్ని దయచేస్తుంటే దాని అర్థం ఏంటిది? నేను దేవుడినని మీరు గ్రహించాలి. కాబట్టి ఆయన తప్ప సముద్రాన్ని ఎండిపోచేయగలవాడెవడు? ఆమేన్. హల్లెలూయా. ఆయన తప్ప మరి ఎవడను సముద్రాన్ని ఎండిపోయేసేవాడు లేడండి. ఐగుప్తును మొత్తువాడు ఆయన తప్ప మరెవరు? 10 తెగుళ్ళతోటి ఐగుప్తును ఆయన మొత్తి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని తెగుళ్ళు? 10 చెప్పాలి. ఎన్ని తెగుళ్ళు? 10 తెగులతోటి ఆయన మొత్తి ఉన్నాడు. ఆయన తప్ప చెయ్యి పైకి ఎత్తగల ధైర్యవంతుడు ఎవరు? ఇట్లా చెయ్యి పైకి ఎత్తగా నేనున్నా అనే ధైర్యంగా చెయ్యెత్తగల ధైర్యవంతుడు ఎవరున్నాడు? దేవుడు తప్ప మరెవరు లేడండి. వాటన్నిటి మధ్యలో తాను దేవుడినని స్వయంగా ఆయనే కనబరుచుకొనెను. ఆ 40 ఏళ్ళు వారిని బయటకు తీసుకొని వస్తూ నేను దేవుడిననే కనబరుచుకున్నాడండి. స్వయంగా ఆయనే కనబరుచుకొనెను. నిశ్చయంగా తన ప్రజలకు ఆయన తను తాను కనబరుచుకోవాలని కోరుకున్నాడండి. కాబట్టి దానిని మనం గమనించాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక నరుడిగా దేవుడు ఏం చేశాడు? ఒక నరుడిగా ఆయన తను తానే ఒక నరునిగా ఈ భూమి మీద నాటుకున్నాడు. ఆయన తన సమాధానమును, తన బల పరాక్రమమును మరియు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తునందు నివసించెను. అయితే ఆయన ప్రజలు ఆయనను నమ్మలేదు, ఆయనను సందేహించారు. కారణము ఆయన వారి సిద్ధాంతాలకు తగినట్టుగా ఉండలేదు. ఆనాడు ఉన్నటువంటి పరిశుద్ధ సద్దుకలు శాస్త్రులు అనే వారి ఆలోచన ప్రకారము యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి ఉండలేదు కాబట్టి వారు ఆయనను
నమ్మలే, ఆయన సందేహించారు. కానీ చివరికి ఆయన కల్వరి తట్టుకు నడిపిరి. అక్కడ ఆ ప్రశస్త దైవ కుమారుని రక్త కణం, స్వయంగా దేవుడు నివసించిన ఆ శరీరం యొక్క రక్త కణము పగలగొట్టబడినది. అప్పుడు అక్కడ ఒక ద్రాక్షావళి బయటికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఐగుప్తుల నుండి తీసుకురాబడిన ద్రాక్షావళి ఎవరై ఉన్నారు? ఇశ్రాయేలీయులు అయి ఉన్నారు. హల్లెలూయా. అదే విధంగా అన్య ద్రాక్షావళి ఎక్కడి నుంచి తీసుకొచ్చబడిందంట? ఎక్కడి నుంచి తీసుకొచ్చబడింది? అన్య సంఘం అనే ఈ యొక్క వధువు సంఘము ఎక్కడి నుంచి తీసుకొస్తబడతా ఉన్నది? ఆయన యొక్క శరీరములో నుండి, ప్రక్కటెముకల నుంచి ఉద్భవించి ఉన్నదండి. హల్లెలూయా. దేవుని మహిమకరమును గాక. ఆయన యొక్క రక్త కణము ఎక్కడ చిందించబడి ఉన్నది? కల్వరిలో చిందించబడి ఉన్నది. అక్కడ ఒక ద్రాక్షవల్లి బయటికి వచ్చను. దాని యొక్క మొదలు మహిమలో నుండి ఆరంభమైనది. అదే పెంతెకోస్తు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? మహిమలో నుండి ఆరంభమైనదండి. జీవము గల దేవుని సంఘమును ఉత్పత్తి చేయుటకు, తన పునరుద్ధాన శక్తి ప్రభావాలు కనబరచుటకు దాని యొక్క కొమ్మలు భూమి మీద ప్రాకినవి. అక్కడి నుంచి పెంతెకోస్తు దినాల నుంచి దేవుని యొక్క సంఘం ఏమైనదంట? భూమి అంతటా దాని కొమ్మలు పాకినవి. హల్లెలూయా. దేవుని మహిమకరమును గాక. మరి నేడు ఆయన తన సంఘము ప్రభావవంతమైన ఆయన యొక్క పునరుద్ధాన మహిమతో ఈనాడు జీవిస్తా ఉన్నది. ఈనాడు సంఘములు దేవుని యొక్క పునరుద్ధాన శక్తితో జీవిస్తా ఉన్నాయండి. హల్లెలూయా. దేవుని మహిమకరమును గాక. కాబట్టి నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఏంటిదంట? నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. మనం ఎక్కడి నుంచి ఉద్భవించాం? ఆయన రక్త కణములో నుండి మనం ఉద్భవించాం. కల్వరిలో ఆయన ప్రక్కటిలో నుండి మనము ఉద్భవించాము. మన మహిమలో నుండి బయటికి తీసుకురాబడిన సంఘం మనము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గుండె కొట్టుకుని ప్రతిసారి యేసుక్రీస్తు నామము గుండా అది సంఘములోనికి ప్రవహించుచుండెను. అదండి, గుండె కొట్టుకుంటుందంటే దాని అర్థం ఏంటి? రక్తం అన్నది శరీరంలోనికి ప్రవహింపజేయటమే గుండె కొట్టుకోవటం. గుండె ఒకసారి ఆగిపోయిందంటే రక్తం అనేది శరీర అవయవంలోకి వెళ్ళదు, ఎక్కడ దగ్గరనే ఆగిపోతుంది. అలా ఆగిపోవటమే మరణం. కానీ గుండె కొట్టుకుంటుందంటే రక్తం ఏమవుతుంది? శరీర అవయవంలోకి వెళ్ళిపోతా ఉంటుంది, మళ్ళా గుండెకు వస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్తా ఉంటుంది, గుండెకు వస్తూ ఉంటుంది. ఈ సర్క్యులేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క ద్రాక్షవల్లి నుండి జీవము తీగలలోకి వెళ్తా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమకరమును గాక. కాబట్టి ప్రవక్త చెప్తున్న, గుండె పట్టుకున్న ప్రతిసారి యేసుక్రీస్తు నామము కూడా అది సంఘములోకి ప్రవహించుచుండెను. అప్పుడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను దానిని నేను చేతును. నేను ఎప్పుడు మీతో ఉందును, యుగ సమాప్తి వరకు ఉంటానని మనకు ఆయన వాగ్దానం చేశారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పెంతెకోస్తు దినాన పేతురు ఈ విధంగా చెప్తాను, ఎంత మాత్రము ఆశ్చర్యం లేదండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు ద్రాక్షవల్లిలో జీవంతో నింపబడేదరు. అదండి, మనం ద్రాక్షవల్లిలో జీవంతో ఎప్పుడు నింపబడతామో? మారు మనసు పొంది ప్రతి వాడు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధాత్మైన వరమును పొందుకుంటాము. దాని అర్థం ఏంటిదంటే ద్రాక్షవల్లితో ఉన్న జీవంతో మీరు నింపబడేదరు. మనం ఆయనతో అంటు కట్టబడితే పరిశుద్ధాత్మ ఆయన నామమును ధరింపచేయును. అప్పుడు మనకు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు అనే నామాన్ని మనకు ధరింపజేస్తుంది. మనము దేవునితో అంటు కట్టబడదేమో. ఎందుకనగా ఆయన వేరు మరియు దేవుని చిగురై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? ఆయన ఈ భూమి మీద. భూమి ఆయన ద్వారా కలిగెను, ఆయన లోకములోనికి వచ్చాను. అయితే లోకము ఆయనను ఎరుగకుండెను.
మరి రక్తం చిందించుటకు ఆయన మరణించి ఉండెను, రక్తనాళము పగలగొట్టబడెను. తద్వారా ఆయన యేసుక్రీస్తు రక్తం ద్వారా నేడు ఒక సంఘం అనేది శుద్ధి చేయబడి క్రమములో పెట్టబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ద్రాక్షావళి యొక్క నిజమగు, ద్రాక్షావళి యొక్క నిత్య జీవమగు ఆ గొప్ప పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ జీవము గల దేవుని సంఘములోనికి ప్రతి సభ్యునిలోనికి ప్రవహించగలుగుతా ఉన్నది. నా ఒక్కల్లో కదండి, నీ ఒక్కల్లో కాదండి. జీవము గల దేవుని సంఘంలో ప్రతి సభ్యునిలోనికి ఆ యొక్క ద్రాక్షావళిలోని జీవము ఆ కొమ్మలలోకి, తీగలలోకి ప్రవహిస్తా ఉన్నదండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తులను వింత వ్యక్తులని, ప్రత్యేక జనమని చెప్పుటలో ఎంత మాత్రం ఆశ్చర్యమో లేదండి. ఎందుకంటే మనం లోకమునకు వేరైనా వారిని, కాబట్టి మనం వింతగా ప్రవర్తిస్తున్నాము. ఈ లోకములో వారికి ఎలాంటి వ్యవహార సంబంధాలు అనేవే లేవండి. హల్లెలూయా. ఎందుకనగా వారు చనిపోయి క్రీస్తునందు పాతి పెట్టబడి ఉన్నారు. మరి అలాగే నూతన జీవముకై లేపబడి ఉన్నారు. ఆత్మీయ పునరుద్ధానమును ఆనందించుటకు ప్రథమ పరముగా లేపబడి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రతి సభ్యులలోనికి వెళ్ళి ఐగుప్తులోని ద్రాక్షవల్లిని ఆయన తీసుకొని వచ్చినప్పుడు చూపిన అదే మహిమను విశ్వాసి ద్వారా చూపినట్లు ఆయన ఈ దినము పని చేస్తున్నాడు. అదే మహిమ అండి మనకు దేవునిచ్చి మన నుంచి ఆయన పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన ద్రాక్షవల్లిని చనిపోకూడదని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇక ఆ ద్రాక్షవల్లి చనిపోయేది కాదండి, ఆ తీగలు ఇంకా ఎండిపోయేవి కాదండి. హల్లెలూయా. దేవుని నన్ను మహిమకరణ గాక. ఎందుకంటే ఆయన సంఘము నిత్యము ప్రవహించుచు, సంతోషించుచు, జీవము గల దేవుని సన్నిధిని అనుభవించుచు, ఆయన యొక్క కదలికలను గమనించుచు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ ఏ కార్యములను జరిగించి ఉండెనో సరిగ్గా వాటినే జరిగించే సజీవ సంఘముగా ఈ దినము సంఘమును ఉంచాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా వెను వెంటనే వచ్చుతున్నటువంటి పరిశుద్ధాత్మ కార్యములు అక్కడ కనపడతా ఉన్నాయి. ఈ దినం కూడా అంతే ఉండదండి. దేవుని మహిమకలను గాక. ఎందుకనగా మనము ఆయన యొక్క కొమ్మలము, ఆయన యొక్క సంబంధులము, ఆయన వేరు, ఆయన ఆరంభము, అంతము ఆయనే అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జీవం గల దేవుని సంగమా, ఇది సత్యమని మనము నమ్మాలండి. ఇది సత్యమని మనము ఒప్పుకోవాలి. ఆయన ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడని అది సత్యమని మనం నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆయన ఇక్కడ ఉన్నాడు? ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన నామమున 2-3 కూడి ఉన్న చోట తప్పక ఆయన ఉంటాడు. ఇప్పుడు మరి ఆయన ఉన్నాడా లేడా? ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమకరణ గాక. కాబట్టి నిజముకు దేవుని ఆత్మ విశ్వాసిలో కదిలినప్పుడు ఏ లేఖనం గురించి అతనికి చెప్పినా అతడు వెంటనే ఆమేన్ అని చెబుతాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో రాసిన పరిశుద్ధాత్మయే అతనిలో ఉండి అతని జీవం కూడా ప్రవహించుచుండును. కనుక అతడు తన చుట్టూ ఎవరెవరు కూర్చున్నారో, ఎవరెవరు ఏమనుకుంటున్నారో అన్నదాన్ని ఎన్నడూ లెక్కే చేయడండి. అతడు ఎల్లప్పుడూ వాక్యముతోనే నిలిచి ఉండును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యమందున్న ప్రతిదీ నీకు ఆమేన్ అవునుగాక. అప్పుడు దేవుడు ఆత్మ, దేవుని యొక్క ఆత్మీయ ఆనందము నది వలె మనలో నుండి పారును. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అతడి ఆకులు వాడబారవు. అప్పుడు అతడు ఆకులు ఏమిటంట? వాడబారవు అంటండి. తగిన కాలం ఫలమిచ్చు మంచి చెట్టు వల్లే అతడు ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఏ రకమైన ఫలములు తెచ్చును? క్రీస్తునందు నువ్వు నాటబడితే ఆత్మ సంబంధమైన ఫలములను, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలమును ఫలిస్తావు. పరిశుద్ధాత్మ నీలో నివసించును. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసి అయితే దానిని మనం హత్తుకొని ఉంటాము.
వాక్యమును మనము హత్తుకొని ఉంటాము. ఎందుకంటే వాక్యము నిత్య జీవమై ఉన్నది. దేవుని ప్రేమ నుండి ఎవ్వడు మనల్ని ఎడబాప నేరలేడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఉదయకాలం దేవుడు ఉన్నాడని నీకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? చూడండి, నీకు కష్టాలు వచ్చినప్పుడు ఏదో నీ విశ్వాసాన్ని త్రుంచి వేస్తుంది. అటువంటప్పుడు నీవు ఎడారిలో ఉన్నట్టు ఉంటావు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఇంకా మనం ఎక్కువగా క్రీస్తునందు నిలదొక్కావాలి. కానీ కష్టం వచ్చినప్పుడు మనం క్రీస్తునందు త్రుంచబడి బయటకు పారవేయబడినట్లయితే ఆత్మ సంబంధమైన ఆనందం మనకు లేకుండా పోతుందండి. కాబట్టి ఆ విధంగా మనము ఉండకూడదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. ఆ ప్రియమైన మరియా, యేసుక్రీస్తు వారి యొక్క భూలోక తల్లిగా పిలువబడిన మరియా, పరిశుద్ధ స్త్రీల వలె ఆమె కూడా ఆ పెంతుకొస్తూ దినాన మేడ గదిలో ఆమె కూడా మద్యము త్రాగిన వారి వలె చేయనారంభించింది. ఆమె పరిశుద్ధాత్మను పావనముగా చేయించింది. ఎందుకంటే ఆ 120 మంది కూడిన గదిలో మరియ కూడా ఉన్నదండి. హల్లెలూయా. ఆమె కూడా పరిశుద్ధాత్మతోటి నింపబడి ఉన్నదండి. కాబట్టి ఆమె కూడా మాట్లాడసాగినది. ఆమె పెదవులు నత్తి నత్తిగా పలుకుచున్నవి. తత్తరపాటు పెదవులుగా అనగా తడబాటు పెదవులు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆమె కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలయ్యను. నత్తి మాటలు మరి అకస్మాత్తుగా వేరొక భాషలో వారు మాట్లాడసాగే. ఆ దినం జరిగిందంటే ఏంటంట, అంతా బయటకు వచ్చి కేకలు వేస్తూ ప్రభు యొక్క గొప్ప కార్యములు వివిధమైన వేరు భాషలలో వారు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి భాషను మాట్లాడుతున్నటువంటి ఆ గుంపులో ఈ యొక్క మరియ కూడా ఒక స్త్రీగా అక్కడ మనకు కనపడుతూ ఉన్నది. అంతేకాదు మిగతా వారిలో చాలా మంది వారి పేరును కూడా పేపర్ మీద రాసుకుని లేనటువంటి దాన్ని ఏమంటావు చదువు లేని వారుగా ఉంటా ఉన్నారు. అయితే వారందరూ కూడా ఈ లేఖనాన్ని పట్టుకొని ఎంతో ఉత్తేజితులైనట్టుగా మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే వారిలో నది ప్రవాహం వలె ఆనందం ఉన్నది. ఎలా ఉందంట? నది ప్రవాహం వలె ఆనందం అన్నది వారిలో ఉన్నదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు క్రీస్తులోనికి ఎలా రాగలవు అంటే ఒకటే ఒక దారి అండి. మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందుడు. అప్పుడు మీకు పరిశుద్ధాత్మైన వరము పొందుదు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దోస్తులందరికీ అనగా ప్రభువుకు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందును. ఆ పిలుపులో నీవు కూడా చేరి ఉన్నావు. మారు మనసు పొందుడి. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తును బాప్తిస్మము పొందుడి. ఆ వాగ్దానం నీకు చెంది ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే అది ఎదిగిన కొమ్మ. ఎటువంటిదంట? ఎదిగిన కొమ్మ అంట. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు నొందిని పాపక్షమనితో యేసుక్రీస్తును బాప్తిసం పొందుడి. దానితో అప్పుడు ఆ కొమ్మతో నీవు కలపబడి ఉన్నావు. అవే కార్యములు నీవు కలిగి ఉన్నావు. ఆ ఆనంద ప్రవాహములు, సమాధానము, దీర్ఘశాంతం, విశ్వాసం, మంచితనం, సాత్వికం, దీనత్వము అన్ని కూడా నీలో నుండి ప్రవహింపబడతా ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి తోడేలు స్వభావాన్ని అది మార్చివేసి నీలో ఉన్న గొర్రె స్వభావాన్ని అది బయటికి తెచ్చును. అది నేను ఒక దిక్కుమాలిన రాబందు నుండి మాధుర్యమైన పావురముగా మార్చును. ఆమేన్, హల్లెలూయా. జీవము గల దేవుని ఆత్మయే నీ స్వభావాన్ని మార్చివేసింది కనుక ఇప్పుడే లోపలికి రమ్ము, ఆయనతో అంటు కట్టబడము, మరియు ఆయన తీగలలో ఒక దాని వగుము. ఒక దినాన ఈ విధమైన ఉన్నట్టు జీవనాధారం అంతట్లో క్రీస్తు నీకు జీవనాధారం అయి ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. దేవుని రాజ్యములు మీరు లంగరు వేయబడి ఉండాలి. ఒక దినాన నిత్య కొమ్మ మీ మీదికి రాబోతా ఉన్నది. ఆ చెట్టు ఆయన తిరిగి లేపినప్పుడు
క్రీస్తునందు నిన్ను ముద్రులైన వారు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. నీటి కాలంలో యోరను నాటబడిన మొక్క ఎప్పటికీ పచ్చగా ఉండును, వాడిపోదు, ఆకులు రాలిపోవండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితురాల ఈ ఉదయకాలం దాని యొక్క కొమ్మని ఎదుగు చాపబడి ఉన్నది. కావున దాన్ని స్వీకరించు. నీ పాపముల నుండి త్రుంచివేయబడము, నీ అవిశ్వాసం నుండి, నీ యొక్క సిద్ధాంతం నుండి త్రుంచివేయబడము. నీవు నీ సంఘమును విడిచిపెట్టమని మనం చెప్పుటం లేదు, కానీ నీవు సంఘముతో పాటు నిలిచి ఉండము. అయితే క్రీస్తు వద్దకు నీవు రమ్ము. నీవు రక్తంతో నిన్న ఊట వద్దకు రావాలి. అలా రానంత వరకు నీవెంత సంఘానికి పోయినా ఏ ప్రయోజనమో లేదండి. హల్లెలూయా. ఆయన జీవమును పొందుకోవాలి. అది నిన్ను ఎత్తాలి పైకి. అది నీలో నుండి ఇహలోక వాంఛలన్నిటి నుండి నిన్ను పైకెత్తనివ్వాలి. లోకమును ప్రేమించు వారిలో దేవుని ప్రేమ ఎంత మాత్రమో ఉండదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గుమ్మడికాయ జీవము నుండి ద్రాక్ష వలనికి ఎక్కించజాలవు. నీవు క్రీస్తు సంబంధమైతే క్రీస్తుకు సంబంధించిన కార్యములని నీవు ప్రేమించదవు. క్రీస్తు ఆత్మతో నీవు నింపబడదవు. ఆయన ద్రాక్ష వల్లి, మీరు తీగలు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సమరయ స్త్రీకి జరిగినట్టుగా నీకు జరుగును. ఈ ఉదయకాలం నీవు ఆయన స్వీకరించుచున్నావా? గట్టి చెప్పండి, ఉదయకాలం ఆయన స్వీకరించుచున్నావా? ఆమేన్, హల్లెలూయా. మరియు ఆయన జీవముతో నీ జీవమును కలపగోరుచున్నావా? నూతన సృష్టిగా నిన్ను చేయనివ్వాలని ఆయన కోరుచున్నావా? ఆమేన్, హల్లెలూయా. ఒక నిమిషం పాటు మనం మన శిరవులు ఉంచుచుండగా ప్రార్థించడానికి ముందు మీలో ఎవరైనా చేతులు పైకెత్తి ఈ విధంగా చెప్పగలరా? నా కొరకు ప్రార్థించండి సహోదరుడా, నేను క్రీస్తుతో కలపబడగోరుచున్నాను. దేవుడు మీ హృదయం దీవించును గాక. క్రీస్తులోనికి నేను కలపబడగోరుచున్నాను. తద్వారా నా జీవితము ఆయన కొరకు ప్రకాశించాలని నేను కోరుచున్నాను. నాలో ఉన్నటువంటి భయములన్నిటిలో నుండి, సందేహములన్నిటిలో నుండి, నిరుత్సాహములన్నిటిలో నుండి, సిద్ధాంతములన్నిటిలో నుండి నన్ను బయటికి తీయమని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ ఉదయకాలం ఆయనలో నన్ను నాటనివ్వమని నేను కోరుకుంటున్నాను. అక్కడే నది వల్లే సమాధానం నాకు దొరుకును. దేవుని మహిమకలను గాక. ఆ విధంగా మనం కోరుకుంటున్నట్లయితే మనం తల్లు వచ్చి ఉండగా ప్రార్థన కొరకు చేతులు పైకెత్తగలిగిన వారందరూ కూడా మనం అందరం నిలబడదాం. ఒకసారి నిలబడదాం అందరం. కేవలం మీరున్న చోటనే మీరు నిలబడి ఉండి మీ కొరకు ప్రార్థించేదాం. హల్లెలూయా. ఇప్పుడే దయచేసి నిలబడండి. నిలబడినట్లయితే మనం ప్రార్థించుకుందాం. ప్రభువా, వారిలో నుండి ప్రతి నిరాశను తీసివేయండి. దుష్టుల సహవాసములో ఉన్న వారిని నేడే నూతన వెలుగులో నడుచుటకు అనుమతి నిమ్ము ప్రభువా. అడుగుడి మీరు పొందెదరు, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడనని నువ్వు చెప్పావయ్యా. ఇప్పుడు వారు తట్టుచున్నారు ప్రభువా, వారు దానిని పొందకొననిమ్మని నేను అడుగుచున్నాను. మరెన్నడూ ఏ సందేహం లేనంతగా వారి జీవితములు నేడు మారునుగాక. ఈ దినమున వారు నీ యొద్దకును ఈ గృహమునకు వచ్చెదరుగాక. ప్రభువా, వారు ఈ ఉదయకాలం నిలబడి ఉన్నారు. ఇప్పుడు వారు తమ తోటి వారితో కలిసి నీ కొరకు నిలబడి ఉన్నారు. అలాంటి కార్యములు చేసిన వారి కోసం నేను దేవుని ఎదుట మరి పరిశుద్ధ దూతల ఎదుట నిలుతును అనే భాగ్యం వారికి దయచేయండి. ఎవరైతే నా విషయమై ఎవరైతే సిగ్గుపడరో ఆ దినాన నేను కూడా వాడి విషయమై సిగ్గుపడనని నీవు తెలియజేసిన దేవా, నీకు వందనాలు. మేము సిగ్గుపడే వారిగా కాకుండా నీ నామమును ఎత్తిపట్టుకునే వారిగా మేము ఉండి ప్రభు ఆ రాజ్యమును ప్రవేశించడం మాకు సహాయం చేయండి. ప్రభు ఈ ఉదయం ప్రభు అయా మేము ఎంత మాత్రం సిగ్గుపడటం లేదు నాయన. ప్రభు నీవిచ్చిన వాక్యముతో మేము నిలవాలని కోరుకుంటున్నాము. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. రాబోయే లోకమున సేవ చేసే జీవితం మాకు ప్రసాదించు అయా. ఎన్నడూ తప్పిపోయి ప్రభు అయిన యేసు సన్నిధిని బట్టి ఇప్పుడు నుండే మేము ఆనందించుదుముగా. నా తండ్రి నీకు వందనాలు. మరొకసారి మా శరీర ప్రాణాత్మలను నీకు సమర్పిస్తున్నాము.
మమ్మల్ని వాడుకోనండి ప్రభువా. మా జీవితంలో ముగిసిపోక ముందే ప్రభువా, ఆ యొక్క రాకముందే నాకు తండ్రి మేమేమైతే చేయాలని నువ్వు కోరుకుంటున్నావో దాన్ని జరిగించమని ప్రార్థన చేస్తాను. మా అంతరంగం నుండి ఎరిగిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని స్వీకరించండి, మా మనవులను అంగీకరించండి, మా ప్రార్థన జవాబు దయచేయండి. నీ మహిమైశ్వరుని మమ్మల్ని దీవించండి ప్రభువా. నీకు వందనాలు. మాలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసాన్ని తీసివేసి మరి ఎక్కువగా నీకు లోబడి నా తండ్రి, నీ పట్ల మేము నా తండ్రి అంటుకట్టబడిన తీగల్లాగా ఉండి బహుగా ఫలించులాగా ఈ దినం మాకు సహాయం చేయండి. మా ప్రభు అయిన రక్షకుడిని యేసుక్రీస్తు ఘనమైన నామం స్తుతించడికి ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకరినొకరు కరచాలనం చేసుకోనండి. మీకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పుచు వారిని కరచాలనం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.